జనగాం జిల్లా వ్యాప్తంగా 50,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. జిల్లాలోని బచ్చన్నపేట మండలం అలింపూర్ గ్రామంలో పంట నష్టాన్ని ఆమె పరిశీలించారు. చేతికొచ్చిన వరి పంట పూర్తిగా నేలపాలైందని షర్మిల ఎదుట రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అకాల వర్షాల కారణంగా రైతులు సర్వం కోల్పోయారన్నారు షర్మిల. రైతన్నలు బోరున విలపిస్తున్న సీఎం కేసీఆర్ ఒక్క ఎకరానికి కూడా నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. 10,000 చెప్పి నెల రోజులు దాటినా ఒక్క రూపాయి పరిహారం అందలేదని మండిపడ్డారు. మీరు గత నెలలో ఇస్తామన్న 10,000 కాదు, ఆ 10,000 కూడా రైతు సరిపోదు. వీళ్ళందరూ కనీసం 30,000 రూపాయలైనా నష్టపోయాం మేము అని, ఇక్కడ ఆగమైపోయామని ఇంతమంది ఈ మహిళలైతే అసలు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వాళ్ళ కళ్ళలు చూడండి, వాళ్ళ ముఖాలు చూడండి. ఇంత కరికరం లేకపోతే ఇక మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండేమి లాభం? మీకు ఓట్లేసేమి లాభం? మీకు అధికారం ఇచ్చి ఏం లాభం? మీకు పరిపాలన చేతన కాకపోతే రాజీనామా చేయండి. అంతేగాని అధికారాన్ని అనుభవిస్తూ ఇంతమందిని పొట్టను పెట్టుకోవడం, ఇంతమంది ఉసురు పోసుకోవడం కేసీఆర్ కు తాగదు. మళ్లీ చెప్తున్నాం, ఇంతమంది రైతులు నష్టపోయారు. కనీసం 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. మీరు గత నెలలో ఇస్తామన్న 10,000 కాదు.